అసలు మీ ఇమేజ్ మొత్తం చేంజ్ చేశాడు కదా. డెఫినెట్గా. సరైనలో చేసినప్పుడు ఒక బాబాయ్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. సాఫ్ట్ క్యారెక్టర్, పక్కన ఉంటూ త్రూ అవుట్ ఒక సపోర్టింగ్గా వెళ్ళేది. అది సక్సెస్ అయిన తర్వాత నాకు చాలామంది ఫస్ట్లో అనుకున్నప్పుడు ఏంటి ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ చేశారు అన్నారు కొంతమంది. తర్వాత సక్సెస్ అయిన తర్వాత లేదు మంచి క్యారెక్టర్ అంటారు. అంటే యాక్చువల్గా సాఫ్ట్ క్యారెక్టర్ నువ్వు ఎన్నో చేశాను. బట్ ఇంకా అప్పుడు అనేప్పటికీ అప్పుడు అన్నాడు లేదు వయ్య మంచి నీకు ఒకటి విలన్గా మంచిది అని ప్లాన్ చేస్తాను. అది అఖండాలో ఇచ్చారు. అఖండాలో ఆ క్యారెక్టర్ ఇవ్వడం, అది సక్సెస్ అవ్వడం, మంచి పేరు రావడం విలన్గా, ఏంటి కొత్తగా అసలు రాక్షసుల్లాగా ఉంటుంది దాంట్లో. కానీ అప్పుడు ఇమేజ్కి ఎగనెస్ట్గా వెళ్తున్నాను, ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారని ఇదివరకు లేదు. ఇప్పుడు విజయ్ సేతుపతి ఉన్నాడు, అతను హీరోగా చేస్తున్నాడు, క్యారెక్టర్ చేస్తున్నాడు. అంటే బిగినింగ్ నుంచి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తూ మనం కూడా నేను హీరోగా చేసినప్పుడే శంకర్దాదా ఎంబీబీఎస్ కానీ, షాడో కానీ, సంక్రాంతి కానీ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చావు, నాన్ స్టాప్ చేసుకుంటూ వచ్చావు. మధ్యలో నేను క్యారెక్టర్ అలవాటు. అందుకే నేను అంత ధైర్యంగా ఫాస్ట్గా నేను రిలీఫ్ వచ్చేసాను నేను ముందు. లేకపోతే ఏమవుతుందంటే కంటిన్యూగా హీరోగా చేసి ఒక్క సడన్గా మారాలంటే కష్టం. ఫీలింగ్ లోపల వేరేగా ఉంటుంది. అది నాకు లేదు. ఏముంది మనకు నచ్చిందా చేద్దాం హ్యాపీగా. ఇప్పుడు నన్ను హీరో అంటున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తారు, హీరో గారు అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మనం అంతే సింపుల్. అవన్నీ కామన్. అది ఏం భయ ఇన్నేళ్ల కెరియర్, 32 years, 91 ఫస్ట్ సినిమా రిలీజ్. 32 years అవుతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. ఒక్కోసారి ఏమో మనం ఎలా వచ్చాము అనే ఫీలింగ్. ఇంత లాంగ్ స్టాండింగ్ కెరియర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసావు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయము. ఎందుకంటే ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇయరే అంటే ఇప్పుడు నాకు ఇంకా 10 సంవత్సరాల తర్వాత నాకు ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. 10 సంవత్సరాలు ఉండొచ్చు, నా ఆరోగ్యం బాగుండి అంత నీట్గా అంత సవ్యంగా జరిగితే ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉండొచ్చు. బట్ ఏది కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయం. ఇప్పుడు మనం అంటే ఇంత లాంగ్ కెరియర్కి రీజన్ ఏమనుకుంటున్నావు అసలు? అంటే ఫిక్స్డ్గా నేను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోయాను భయ్య. ఒకటే ఏంటంటే నేను ఇది చేయను అది చేయను అని కాకుండా ఫ్లాప్లు ఉంటాయి, హిట్లు ఉన్నాయి. లేకపోతే ఇన్ని సినిమాలు 140 సినిమాలు నేను చేయలేను. ఎందుకంటే కంటిన్యూగా దాంట్లో ఇది హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, హిట్ అవుతుంది, ఆ క్యాల్కులేషన్ ఉండేది కాదు. వచ్చిన సినిమాని చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు హీరోగా నీకు బ్లాక్ బస్టర్ వచ్చింది పెళ్లి సందడి, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ హిట్స్ వచ్చినాయి. అవును, పెళ్లి సందడి అనేది ఇక ఇండస్ట్రీ హిట్. అది అప్పట్లో ఆమె తాజ్మహల్, పెళ్లి సందడి, ఆహ్వానం, కన్యాదానం, తాళి, ఇలా కంటిన్యూస్ బ్లాక్ బస్టర్స్. వినోదం మొత్తం లైన్గా వచ్చినాయి. అది ఇప్పుడు వస్తే హీరోకి అది అక్కడ ఉంటాడు. అప్పట్లో అంతే. అంటే నేను అడగదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు అన్ని హిట్లు వచ్చినప్పుడు అంటే ఏది పడితే అది ఒప్పుకోవటం వల్లే ఆ హీరోగా ఆ కంటిన్యూటీ లేకుండా పోయిందని ఏమైనా ఫీలింగ్ ఉందా? మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే అప్పట్లో ఇది చేయాలి ఇది చేయకూడదు అనేది మనకు తెలిసేది కాదు. బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం వచ్చాము, ఇండస్ట్రీకి వచ్చారు. ఇంకోటి ఏంటంటే నా పక్కన ఉండే మేనేజర్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నేను సినిమాలు చేసాను. కొంతమంది ఉన్నారు, లేదు ఈ సినిమా అక్కడ చేసేద్దాం, ఈ సినిమా అక్కడ చేసేద్దాం అని. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పెద్ద సినిమా హిట్ అయిన తర్వాత వెయిట్ చేయగలగాలి. ఇప్పుడు నేను ఈ సినిమా జరుగుతున్నప్పుడే నాకు ఇంకో 3 సినిమాలు సైన్ చేసేవాడిని. ఇప్పుడులాగా లేదు. ఆ 3 సినిమాల్లో కనీసం మీ ఫ్రెండ్ సర్కిల్లో 1-2 ఉండేవి కదా. సపోజ్ నేను ఒకటి చెప్తా, ఒక పెద్ద హిట్ వచ్చింది. హిట్ రాగానే జస్ట్ వెయిట్ చేస్తే దీనికి తగ్గట్టుగా ఏది బడ్జెట్ పెరుగుతుంది, మంచి ప్రొడ్యూసర్స్ వస్తారు. నేను అలా కాకుండా ఈ సినిమా హిట్ అప్పుడే ఇక్కడ 3 ఉండేవి, రిలీజ్ అయినప్పుడు ఇంకా 3 జరుగుతుండే షూటింగ్. ఇప్పుడు నేను వాళ్ళ తర్వాతే వీళ్ళకి చేయాలి, వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఆ సినిమా తర్వాత చూద్దాంలే అనుకునేవాళ్ళు. ఆ సినిమా పోయేది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తగ్గుతారు వెనక్కి. అలా కెరియర్ని అలాగే తీసుకుంటూ వెళ్ళిపోయిన తప్పితే మనకి అట్లా హైప్ రాలా. పైకి వెళ్ళా కిందకి పడిపోలా, అలా గ్రాఫ్ అలా వెళ్ళిపోయింది. అంటే